దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక యూట్యూబ్లో వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే ప్రార్థనకి జవాబు రాని 7 కారణాలు ఏమిటి. ప్రార్థనకు జవాబు రాని 7 కారణాలు ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించేద్దాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు పరలోకం నుండి జవాబులు ఇవ్వడు. కారణం ఏంటంటే వారి లోపల 7 రకాలైనటువంటి పాపాలు, 7 రకాలైనటువంటి లోపాలు, 7 రకాలైనటువంటి బలహీనతలను వారు విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొన్ని బలహీనతలు విడిచిపెట్టకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడనమాట. ఆ కారణాలు ఏంటియో చూద్దాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు రాకపోతే ఆ ప్రార్థన శూన్యం, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అప్పుడు ఆ ప్రార్థన చేసి కొన్ని రోజులకి జవాబు రావట్లేదని ఇసుకు చెంది ఆ ప్రార్థన ఆత్మీయ జీవితం నుంచి మనం వెనకజారిపోవాల్సినటువంటి ఆ యొక్క హీనస్థితి వస్తుంది. ఆ హీనస్థితిని తప్పించుకోవాలంటే ముందు మనం ఆ ప్రార్థనకి ఆటంకకరమైనటువంటి లోపాలు, మన లోపల ఉన్న దుర్గుణాలు, మన లోపల ఉన్న దుష్ట క్రియలను మనం విడిచిపెట్టేసినప్పుడు దేవుడు నిర్దోషుల యొక్క, నిష్కలంకుల యొక్క, నీతిమంతుల యొక్క, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆలకించి జవాబు అత్యంత త్వరగా ఇస్తాడు. మన హృదయము పురుగులు పట్టిపోయినట్టు, మన హృదయము కంపు కొడుతున్నట్టు, మన హృదయము పెంటతో సమానంగా ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి జవాబులు మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఇవ్వడు. మన హృదయాన్ని కడిగేసుకోవాలి, మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. మన తలంపుల్ని, మన బుద్ధిని, మన ఆలోచనలను, మన యొక్క ఊహలన్నిటినీ మనం క్రీస్తు రక్తం చేత కడుక్కున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో వాటన్నిటిని శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే, వాక్యపు వెలుగులో మనం ఆ పాపాలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు పరలోకంలో నుంచి ఖచ్చితమైన జవాబులు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మొట్టమొదటిగా చూద్దాం, దేని కారణాన్ని బట్టి ప్రార్థనకి జవాబులు రావో చూద్దాం. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 18వ వచనం ప్రకారము, పాపమును లక్ష్యము చేయటం వలన మనం చేసే ప్రార్థనలకు జవాబులు రావు అని స్పష్టంగా రాయబడింది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో, నువ్వు ఎప్పుడైతే వ్యభిచారపు తలంపులు, ఎప్పుడైతే అబద్ధాలు, ఎప్పుడైతే మోసాలు, ఎప్పుడైతే దుష్ట దుర్గుణాలు కలిగి ఉంటావో, ఇతరులను వేధించటం, ఇతరులను గాయపరచటం, ఇతరులను కించపరచటం, ఇలాంటివి ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ ప్రార్థనను దేవుడు లక్ష్యపెట్టడు. కారణం ఏంటంటే నీవు పాపాన్ని లక్ష్యపెట్టావు కాబట్టి దేవుడు నీ ప్రార్థనను లక్ష్యపెట్టడు. ఇది దావీదు భక్తుడు స్వయంగా మనకు తెలియజేస్తున్న మర్మం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పాపాన్ని లక్ష్యపెట్టకూడదు. నేత్రాశలో కానీ, శరీరాశలో కానీ, జీవపుటము అనేటటువంటి పాపాల్లో మనం పడిపోకుండా మన పాపాలను మనం విడిచిపెట్టి అసలు ఆ పాపాన్నే మనం దాన్ని కడిగి వేసుకొని మన హృదయంలో లేకుండా తుడిచి వేసుకున్నప్పుడు నువ్వు ఏ ప్రార్థన చేసినా దేవుడు ఖచ్చితమైన జవాబులు ఇస్తాడు. కాబట్టి అసలు ఆ పాపం అంటే ఏది, ఆ పాపం ఎలా వస్తుంది, ఆ పాపాన్ని ఎలా జయించాలో ఆ విషయాల్లో మన వాక్యం చదివినప్పుడు ఆత్మదేవుడు మన హృదయంతో స్పష్టంగా మాట్లాడును గాక. కాబట్టి పాపాన్ని మనం లక్ష్యం పెట్టగా దేవుడు ఆజ్ఞలు తప్పిపోకుండా ఉండటమే ఖచ్చితంగా పాపాన్ని జయించడానికి మార్గం. దేవుని ఆజ్ఞలు మనం ఖచ్చితంగా పాటిస్తే పాపం మన దగ్గరికి రాదు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే తప్పిపోతామో పాపం మన దగ్గరికి వచ్చినట్టు, మనలో ఉన్నట్టు. కాబట్టి దేవుని ఆజ్ఞలు తప్పిపోకుండా మనం పాటించినట్లా పాపాన్ని జయించడము కాక. ఆమేన్. ఇక రెండో విషయాన్ని చూస్తే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, కనికరము లేకపోవటం వల్ల కూడా నీ ప్రార్థనలకు జవాబు రావు. చాలామంది కఠిన హృదయం కలిగిన వారుగా ఉంటారు. దీనత్వం అనేది వారి దగ్గర ఉండదు. కనికరం అనేది, జాలి అనేది, ఆప్యాయత అనేది, అనురాగం అనేది వారి జీవితాల్లో కంటికి కనబడదు. కాబట్టి వారు ఎన్ని రకాలుగా ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనకు జవాబు రావు. ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదంటే మన లోపల చూడండి, దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకుని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు.
దరిద్రుల మొర్ర వెనుక, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, దరిద్రుల మొర్ర వెనుక చెవి మూసుకుని వాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రులు మన దగ్గరకు వచ్చి గోజాడతారు, కన్నీళ్లు కారుస్తారు, ఏడుస్తారు. అనగా వారు మన దగ్గరకు వచ్చి అనేక రకాలుగా విజ్ఞాపనలు చేసినప్పుడు, మన దగ్గరకు వచ్చి సాగిలపడినప్పుడు, మన దగ్గరకు వచ్చి ఏదైనా అక్కర అడిగినప్పుడు, మనం వారి మొర్ర విననప్పుడు దేవుడు మన మొర్ర కూడా ఆలకించడు. ఇక మూడో విషయానికి కనుక మనం చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ధర్మశాస్త్రానికి ఎవరైతే అవిధేయులైతారో వారి ప్రార్థనలకు కూడా జవాబులు రావు. ధర్మశాస్త్రానికి ఎవరైతే అవిధేయత చూపుతారో, దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా తిరుగుతారో, ధర్మశాస్త్రానికి చెవిని ఎక్కించుకోకుండా దాని ప్రకారం జీవించకుండా ఉంటారో, వారు ఖచ్చితంగా పరలోకం నుండి, దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకోలేరు. చూడండి, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ సొలొమోను గారైన గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మనకి గొప్ప శ్రేష్టమైన మర్మాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని చాలామంది దాని ప్రకారం ఎంత నియమ నిబంధనల ప్రకారం జీవించాలో దాని ప్రకారం మనం జీవించకుండా, దేవుడు మనకి ఇచ్చిన కట్టడలు, నియమాలు, ఆజ్ఞలు మనం పాటించకుండా, అది ఎంత చెప్పినా వినకుండా ఇష్టం వచ్చినట్లు జీవించి వారి ప్రార్థన దేవుడికి అసహ్యము, హేయము. వారు ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రాదు అని స్పష్టంగా మనకి లేఖనాల ద్వారా అర్థమవుతుంది. ఇక నాలుగో అంశాన్ని కనుక మనం చూస్తే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, నేరముతో నిండిన హృదయం ఎవరికైతే ఉంటుందో ఆ నేరము చేసినటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించుడు. నేరము నిండిన నేరాన్ని ఒప్పుకుంటే ఓకే, నేరమును ఒప్పుకోకుండా ఎవరైతే ఉంటారో, నేరముతో నిండిపోయినటువంటి హృదయం ఎవరిదైతే ఉంటుందో వారు నోరు తెరిచి ఆ నేరాన్ని ఒప్పుకోకుండా ఎంత ప్రార్థనలు చేసినా, ఆ నేరానికి క్షమాపణ పొందకుండా ఎంత ప్రార్థన చేసినా దానివల్ల జవాబులు రావు. పరలోకం కదిలించబడదు. పరలోకంలో నుండి, దేవుని యొద్ద నుండి, సింహాసనం నుండి మనకి ఎలాంటి జవాబులు రావు. చూడండి, మీరు మీ చేతులను చాచినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిందో నేను వినను. మీ చేతిలో రక్తముతో నిండి ఉన్నవి. మీ చేతిలో రక్తముతో నిండి ఉన్నవి. మీ చేతిలో రక్తముతో, అపవిత్రతతో, నరహత్యలతో, నిందలతో, అవమానాలతో, ఇతరులను వేధించే వేధింపులతో నిండి ఉన్నవి. మీరు ఇతరులను చంపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతరులు చచ్చిపోయేటట్లు, వారి జీవానికి హాని కలిగించేటటువంటి పనులు మీరు చేస్తున్నారు. ఇతరులను దోపిడీ చేస్తున్నారు. ఇతరులను దోచుకుంటున్నారు. వారిని నరహత్య చేసి వారి రక్తమును మీ మీద పూసుకుంటున్నారు. మీ చేతిలో రక్తముతో తడిచిపోయినవి. కాబట్టి మీరు ఎంత ముర్రపెట్టినా నేను మీ ప్రార్థనకు జవాబు ఇవ్వను అని దేవుడు స్పష్టంగా యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, నేరము నిండిన హృదయములు, నేరములు దాచిపెట్టుకుని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నేరములు ఒప్పుకోకుండా ఇతరులను చంపాలని, ఇతరులకు హాని చేయాలని, ఇతరులకు కీడు చేయాలని, ఇతరులను అణిచివేయాలని, ఇతరులను అనేక రకాలుగా వేధించాలని నువ్వు ఎన్ని రకాలైనటువంటి క్రియలు ఇవన్నీ చేసుకుంటూ కూడా నీకు దేవుడి దగ్గర పోయి నేను ప్రార్థన చేస్తే నా మొర్ర ఆలకిస్తాడంటే, దేవుడు నీ మొర్ర ఆలకించడు. నీ మీదికి శాపాలు, నీ మీదికి సాతాను యొక్క క్రోధము, సాతాను యొక్క ఉచ్చులు, తంత్రాలు అన్నీ నీ మీదకి, నీ వంశం మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చి వాడు భూమి మీద నీ వంశాన్ని ఏదైతే ఉన్నదో ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వంశావళిని లేకుండా చేయడానికి అనేక రకాలైన ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం కానీ నేరాన్ని ఒప్పుకోట్లా. నేరాన్ని ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా క్షమించే ఆ క్షమాహృదయం యేసయ్యకున్నది. కాబట్టి మనము ఆ నేరములన్నిటిని ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి పరలోకం నుండి జవాబులు నేరుగా వచ్చునుగాక. ఆ తర్వాత 6వ అంశాన్ని కనుక చూస్తే, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చూస్తే, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహింపువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేదైనాను దొరుకునని తలంచుకునరాదు. విశ్వాసము లేకపోవటం వలన కూడా ప్రార్థనలకు జవాబులు రావు. మనం ప్రార్థనలు చేస్తాం కానీ నిన్ను మారుస్తాడు. చాలామంది నన్ను మార్చయ్యా అంటాడు కానీ నిన్ను మారమని దేవుడు చెబుతున్నాడు. కానీ మారు మనసు పొందటం నీ వల్ల కాక, మారు మనసు పొందటం
మారు మనసు పొంది జీవించాలనే తపన, పాపాన్ని విడిచిపెట్టడం నీ వల్ల గాక, పాపం నిన్ను పట్టుకోలా, నువ్వే పాపాన్ని పట్టుకున్నావు. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెడితే అది పారిపోతుంది, అది వదిలిపెట్టిపోతుంది. కానీ మనల్నే పాపం పట్టుకున్నట్లు మనం అబద్ధాలు ఆడుతున్నాం దేవుడి సన్నిధిలో. అలా ఆడకూడదు. పాపాన్ని విడిచిపెట్టే అధికారం మనకుంది. ఇప్పుడు చూడండి, రోజు త్రాగుడు వ్యసనాలకు బానిసైనటువంటి వారు ఆ త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల పొందాలంటే ఒక 40 రోజులు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. దెబ్బకి అక్కడున్న అతని మీద పనిచేస్తున్న చీకటి త్రాగుబోతు ఆత్మలు, వ్యభిచారపాత్మలు, దెయ్యపు శక్తులన్నీ పారిపోతాయి. మనం పాపాన్ని పట్టుకొని పాపం నన్ను విడిచిపెట్టలేదని అబద్ధం మాట్లాడుతున్నాం. పాపమును నువ్వు విడిచిపెట్టి పరిశుద్ధ స్థలంలో కూర్చుంటే పాపం నీ దగ్గరికి రాదు. నువ్వు ప్రతి వ్యసనాన్ని జయించవచ్చు. నువ్వు ఉపవాసంలో కూర్చున్నా, దైవ సేవకుల సమక్షంలో కూర్చున్నా, ఒక మందిరంలో సహవాసుల మధ్యలో కూర్చున్నా, పాపము కానీ, సాతాను కానీ, చీకటి కానీ, రోత బ్రతుకు కానీ నీ దగ్గరికి రాకుండా నువ్వు జయ జీవితం జీవించవచ్చు. చాలామందికి విశ్వాసం ఉండదు. దేవుడు నన్ను మార్చట్లేదు అని చెబుతారు, కానీ ప్రభువా నేను మారతానయ్యా అనే విశ్వాసంతో ఎవరు మాట్లాడట్లేదు. అందుకనే వారికి ఎలాంటి జాబులు రావట్లేదు. చూడండి, విశ్వాసం లేకపోవటం వలన. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎవడైతే సందేహించక విశ్వాసముతో నేను అడిగింది నా దేవుడు ఇస్తాడు, నన్ను కోరుకున్న రేవుకు చేరుస్తాడు, నేను చేరుకోవాలనుకున్న గమ్యాన్ని నన్ను చేరుస్తాడు నా దేవుడు అని విశ్వాసంతో మాట్లాడతాడో, ఆ మాట్లాడిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు. ఒకవేళ నీ కాళ్ళ విశ్వాసం లేకపోతే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై 2 రకాల మనసులు కలిగి ఉన్నాడు కాబట్టి తన సమస్త మార్గముల యందు అస్థిరుడుగా కనుక ప్రభు వలన తనకేదైనా దొరుకుటేమోనని తలంచుకున రాదు, వ్యర్థము, ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక 7వ విషయానికి నేను చూస్తే, హృదయంలో స్వార్థాన్ని పెట్టుకొని నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు జవాబులు ఇవ్వడు. చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబుకు రాసిన పత్రిక 4:3 యాకోబుకు రాసిన పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుచున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. మనము భోగేచ్ఛల కోసం ప్రార్థన చేయకూడదు. ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకోవాలని వ్యభిచార ఆలోచనలతో ప్రార్థన చేయకూడదు. నాకు 4-5 కార్లు కావాలని అడగకూడదు. నాకు అనేక రకాలైనటువంటి సంపదలు కావాలని కాదు. నీకు అక్కరగా ఉన్నాయేదో వాటిని మాత్రమే అడగాలి. భోగేచ్ఛలు సంబంధించి నీ లోపల శరీరంలో పనిచేసే భోగేచ్ఛలని సంతృప్తిపరచుకోవటం కోసం నువ్వు ప్రార్థన చేయకూడదు. నీ ప్రార్థన అంతా కూడా ఆత్మ సంబంధమైనదై, పరిశుద్ధమైనదై, విశ్వాస సంబంధమైనదై, అది నీ అవసరతకి అక్కరకి అత్యవసరమైనదై ఉండాలి. అలా అవసరం లేనటువంటి వాటిని, వ్యర్థమైన వాటిని మనం ప్రార్థన చేసి అడిగి దేవుణ్ణి ఆయాసపరచకూడదు. మన లోపల ఉన్న స్వార్థం, మన లోపల ఉన్న భోగం, మన లోపల ఉన్న సుఖం చచ్చిపోవాలి. వాటి నుంచి మనం విడుదల పొంది నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబులు దయచేయను గాక. కాబట్టి ఈ 7 రకాలైనటువంటి బలహీనతలు ఎప్పుడైతే నీ శరీరంలో, నీ హృదయంలో, నీ తలంపుల్లో, నీ ఆలోచనల్లో, నీ ఊహల్లో ఉంటాయో, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా వాటికి జవాబులు రావు. ఈ 7 రకాలైన పాపాలను, ఈ 7 రకాలైన లోపాలను, ఈ 7 రకాలైన బలహీనతలను విడిచిపెట్టి ప్రార్థించి నువ్వు ప్రార్థన చేయటం ఆలస్యం. దానియేలు గదిలోనికి దేవదూతలు దిగినట్లు, మోషే ప్రార్థనకి ముఖాముఖిగా దేవుడు వచ్చి జవాబు ఇచ్చినట్లు, ఏలియా ప్రార్థనకి ఆకాశం నుంచి అగ్నిని దింపినట్లు, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగితే వర్షం ఆగిపోయినట్లు, ఏలియా మరలా ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే వర్షం వచ్చినట్లు, ఎలీషా ప్రార్థన చేస్తే చచ్చిపోయినటువంటి వారు తిరిగి లేచినట్లు, యేసయ్య ప్రార్థన చేస్తే అనేక కుష్ఠరోగులు శుద్ధి చేయబడినట్లు, రక్తస్రావపు రోగపు స్త్రీ సంపూర్ణంగా విడుదల పొందినట్లు, పౌలు ప్రార్థన చేసి నడికట్లను పట్టుకుంటే కుష్ఠవ్యాధిగ్రస్తులు, భయంకరమైన వ్యాధిగ్రస్తులందరూ విడుదల పొందినట్లు నీ జీవితంలో కూడా, నీ పరిచర్యలో కూడా అనేక రకాలైనటువంటి అద్భుతాలు, ఆత్మకార్యాలు నీ ప్రార్థన ద్వారా దేవుడు జవాబులు దయచేసి నీ యొక్క పరిచర్యని, నీ యొక్క విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని దేవుడు ఘనపరిచి స్థిరపరిచి వర్ధలింప చేయను గాక. ఆమేన్.